హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చక్రీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం మార్నింగ్ బయలుదేరలేదు. టైం 11 అవుతుంది. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు, మామూలుగా నేను రోజు కలుస్తుంటాను అండి. వాడికి ఫోన్ చేశాను, ఎక్కడున్నావురా అంటే ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు అంటే మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు వివేక్ అనేసి. వివేక్ గడికి టెస్ట్ ట్రైల్ అంట ఈరోజు. ఎలా చేస్తాడో పోయి చూద్దామని నేను కూడా వెంటనే బయలుదేరేసాను. ఇక్కడ నుంచి ఆర్టీ ఆఫీస్ మా కాలేజ్కి వెళ్ళే రూట్లో దాదాపు ఒక 7 to 8 కిలోమీటర్ ఎంత వస్తుంది. వెళ్తున్నా. నేను కూడా ఇంకా మా కాలేజ్ రూట్లో వెళ్ళి చాలా రోజులు అయింది. ఈరోజు ఛాన్స్ దొరికింది. దాదాపు నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 6 months పైన అయిపోతుంది మా కాలేజ్ రూట్లో. వాడిది టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత కుదిరితే మా కాలేజ్ దగ్గర కూడా ఒక రౌండ్ వేసుకొద్దాం. నెక్స్ట్ ఇంకా ఆర్టీ ఆఫీస్ గురించి చెప్పాలంటే, నేను టెస్ట్ ట్రైల్ ఎత్తినప్పుడు దానికి సెన్సార్లు ఏం లేవు అంతగా. ఇప్పుడు ఫుల్ సెన్సార్స్ పెట్టేశారంట. నేను టెస్ట్ ట్రైల్ ఎత్తిన నెల తర్వాత నుంచే అది ఫుల్ సెన్సార్లు పెట్టారంట. ఎలా అంటే జస్ట్ ఊరికి అలా పక్కకెళ్ళి మనము దాన్ని కానిచ్చినా కూడా సౌండ్ వచ్చేసి మీరు ఫెయిల్ అని చెప్పేస్తుందంట. ఈరోజు చూద్దాం మనోడు ఎలా పాస్ అవుతాడో లేదో చూద్దాం. మనోడు పాస్ అయితే అదే 10,000. ఇంకా చూద్దాం. వెళ్ళి నా బండి అడుగుతున్నాడు వాడు. నా బండిలో నువ్వు ట్రైల్ ఎత్తలేవరా అంటే కూడా పర్లేదు నువ్వు తీసుకురా చూద్దాం అంటున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వాడు ఖచ్చితంగా ఫెయిల్ నా బండిలో అయితే. అన్నట్టు ఇంకో విషయం, మనోడు ఇది కార్ ఎత్తడం లేదంట, ఓన్లీ బైకే అంట. వాడికి కారు ఇంకా రాదనమాట. పాపం కారు నేర్చుకుని ఒకేసారి ఎత్తింటే బాగునిండు. కారు నా సజెషన్ ఏంటంటే, కారు బైకు రెండు ఒకేసారి తీసుకుంటే బెటర్. మళ్ళీ ఇంకోసారి కార్కి సపరేట్గా అప్లై చేసి మళ్ళీ టెస్ట్ రాసి మళ్ళీ పోయి టెస్ట్ ఎత్తాలంటే అప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు అదేదో ఒకేసారి రెండు నేర్చుకుని రెండు ఒకేసారి టెస్ట్ ట్రైల్ ఎత్తితే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. మీరు ఎవరైనా ఇంతవరకు లైసెన్స్ తీసుకోవాలంటే ఆ పనే చేయండి. ఒకేసారి బైకు అండ్ కార్ ఇది రెండింటికి ఒకేసారి లైసెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మొత్తానికి దగ్గరికి వచ్చేసాం ఆర్టీ ఆఫీస్ దగ్గరికి. ఈ రోడ్లో వచ్చి చాలా రోజులు అయిపోయింది. నేను బాగా క్లీన్గానే ఉంది. నేను చూసిన ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. ఆర్టీఓ ఆఫీస్ యా, వి రీచ్ టు ఆర్టీఓ ఆఫీస్. ఇదే ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి. లోపల చూడగానే ఓయమ్మో ఏంట్రో ఇన్ని బైకులు ఉన్నాయి. ఈరోజు క్యూ కొంచెం పెద్దగానే ఉంది. అవుతుందంట ఆ టైంకి. ధీరుడు బండి ఎక్కాడు. ఓకే, సక్సెస్ఫుల్గా వచ్చిన పని అయిపోయింది. మనం ట్రైల్ ఎత్తేసాడు. తిరిగి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి వెళ్దామా లేక ఇంటికి వెళ్ళాలంటే రైట్ వద్దు, లెఫ్ట్ తీసుకుని ఒకసారి మా కాలేజ్ ఒక రౌండ్ వేసుకొచ్చారు. అది ఎన్ని రోజులైంది ఈ రోడ్లో పోయి. ఓరే, ఇది అప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు హాస్టల్ అనుకున్న హాస్పిటల్ పెట్టేశారు కదరా. ఏమో జరిగిపోయింది ఈ 6 నెలల్లో నేను లేక. ఓకే, మా కాలేజ్ వచ్చేసింది. మా కాలేజ్ ఎస్విసి, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది మెయిన్ గేట్. మనకి ఇప్పుడు అలో లేదులే, తిప్పుకునేద్దాం. ఇదే అబ్బా మా కాలేజ్ ఒక మాటలో చెప్పాలంటే మంచి కాలేజే. బట్ కానీ ఇప్పుడు కొంచెం బిజినెస్ మైండెడ్ అయిపోయింది. సిఎస్సి బ్రాంచ్కి 2.5 lakh ఫీజు అంట. నేనున్నప్పుడు 5 లక్షలు ఏమో ఉండింది అంతే. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది హాస్పిటల్. నేనున్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇది హాస్టల్ అనుకున్నా. ఇప్పుడు హీలియోస్ హాస్పిటల్. మనం ఎప్పుడూ ఇంటికి వెళ్ళట్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్కి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పోయిందంట. హిమాలయన్ 450 నన్ను చూసింటారు వీడియోలో. ఆ బండికి సస్పెన్షన్ పోయింది. అది ఆర్డర్ ఇచ్చాడంట. ఆర్డర్ ఇచ్చి 10 days అయింది. ఈరోజు వచ్చిందో లేదని చెప్పి అడిగేదానికి వెళ్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ రేణిగుంట రోడ్డుకు ఉంటుంది, ఆటో నగర్. ఇక వచ్చేసాం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ తిరుపతిలో. కొంచెం బ్యాడ్గా ఉంటుంది వీళ్ళ సర్వీస్. నాకు అంతగా ఎప్పుడూ నచ్చలేదు. చేసినా కూడా 2-3 రోజులకి మళ్ళీ ఇంకొకటి చిన్నది రిపేర్లు వస్తూనే ఉన్నాయి. సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి 10 days అవుతుంది. ఇదన్నా వచ్చిందో లేదో అడుగుదాం.
ఫస్ట్ టైం రా బాబు! వీడు అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చి, సస్పెన్షన్ వచ్చేసింది. రేపు మార్నింగ్ 9:00 బండి పెట్టండి రిపేర్ చేయిస్తాం అని చెప్పారురా. సంతోషం. ఇంక రేపొచ్చి ఆ బండి పెట్టేసి దాన్ని రిపేర్ చేపియాలి సస్పెన్షను. ఇంకా ఇంటికెళ్ళిపోదాం. మా ఫ్రెండ్‌ని డ్రాప్ చేయాలి ఫస్టు. వెనకాల ఉన్నాడు. వాడిని డ్రాప్ చేసి నేను ఇంక ఇంటికెళ్ళిపోతాను. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని హైవే ఎక్కేసాను. అన్నమయ్య సర్కిల్ రోడ్‌కి వెళ్ళిపోతాం డైరెక్టు. ఇది కొంచెం బెస్ట్ రూట్. ఆ పక్కంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటది. అందుకని ఈ రూట్ తీసుకునేసాను. ఓకే. వచ్చేసాం మనం ఇంటి దగ్గరకు కూడా దాదాపు. అన్నమయ్య సర్కిల్ ఇది. కొంచెం రైట్ తీసుకొని అన్లిమిటెడ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఆ సందులో ఉంటుంది మా ఇల్లు. అన్నట్టు ఇంకో విషయం మనోడు ఫోన్ చేశాడు వివేక్. లైసెన్స్ అప్రూవల్ అయిందంట. మనోడు టెస్ట్ పాస్ అయిపోయాడు మొత్తానికి. నేను దాదాపు ఈరోజు చూసాను టెస్ట్ డ్రైవ్ మొత్తం. నేను బండి తోలినప్పుడు అసలు కాళ్ళు కింద పెడితే ఇంక అయిపోయింది. వాడు ఫెయిలు. కానీ ఇప్పుడు మొత్తం మార్చేశారు సిస్టమ్ అక్కడ. ఎలా అంటే 3 టైమ్స్ సెన్సార్ స్కాన్ చేయాలంట. అక్కడ 3 టైమ్స్ బండి ఆపి వీడికేదో ఇచ్చారు ఒకటి. అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటదనమాట. అక్కడ దాన్ని స్కాన్ చేస్తే గ్రీన్ సిగ్నల్ పడితేనే వాడు మూవ్ అవ్వాలంట. ఇదేదో బావుంది. నాకప్పుడు ఉండుంటే బాగుండిండు. బట్ కానీ నేను తీసుకున్న టైంలో అన్ని సెన్సార్లు లేవు కాబట్టి నాకు ఎలాగో తొందరగా వచ్చేసిందిరా బాబు లైసెన్స్. నాకు కార్‌కి, బైక్ రెండు నేను ఒకేసారి తీసుకున్నాను. మీరు కూడా అలా తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే. వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ సెక్షన్స్‌లో మీకు లైసెన్స్ ఉందా లేదా అని కామెంట్ చేయండి. బాయ్.